గుడుంబ పేకాట కంట్రోల్ చేశాం. ఇక కల్తీ కేటుగాళ్ల ఆట కట్టిస్తానన్న కేసీఆర్. ప్రచారం ముమ్మరం. నేడు హైదరాబాద్ కి మీరా కుమార్. అసోంలో ఎంపీ కవిత పర్యటన, కామాఖ్యాదేవి ఆలయ సందర్శన. అమరావతిని అడ్డుకుంటే సహించను, కుట్రలు చేస్తే అణిచేస్తానన్న బాబు. నంద్యాలలో ఓడితే నాదే బాధ్యత, మంత్రి పదవి వదిలేస్తానన్న అఖిల ప్రియ. నేడు ఏపీ కేబినెట్ భేటీ, రాజధాని రైతులపై చర్చ. టీడీపీలో బుజ్జగింపుల పర్వం, రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్స్. మందుబాబులకు కిక్కు దిగే కబురు, ఏపీలో మద్యం ధరల పెంపు. గరగపరు వెలిపై విద్యార్థుల నిరసన, నేడు ఆంధ్ర యూనివర్సిటీ బంద్. దుర్గమ్మని చేరిన తెలంగాణ బోనం, అమ్మ ఎవరికైనా అమ్మే అన్న భక్తజనం. శ్రీవారికి వజ్రాలు పొదిగిన భుజకీర్తులు, టీటీడీకి అందజేసిన మస్కట్ భక్తులు. ప్రణబ్ ఓ తండ్రిలా సహకరించారు, పుస్తకావిష్కరణ సభలో మోదీ భావోద్వేగం. మోదీతో అభిప్రాయ భేదాలున్నాయి, అయినా కలిసి పనిచేశానన్న ప్రణబ్. గోరక్షణ పేరిట హత్యలు దారుణం, రక్తం మరుగుతోందన్న ప్రియాంక. నీళ్ల ట్యాంకర్ ని ఢీకొన్న మినీ బస్, మహారాష్ట్రలో 7గురి దుర్మరణం. జీఎస్టీ వసూలు చేసిన టీటీఈ, విధుల నుంచి తప్పించిన రైల్వే. జీన్స్ వేయొద్దు, సెల్ ఫోన్ వాడొద్దు, రాజస్థాన్లో ఓ గ్రామ పంచాయతీ తీర్మానం. ప్రైవేట్ ఆపరేటర్ల బెడదకు చెక్, ఇక ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఆధార్. పన్నులు తగ్గించాలని డిమాండ్, నేటి నుంచి తమిళ సినీ రంగం బంద్. అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలుగు యువకుడి మృతి. ఇజ్రాయెల్ మాజీ ప్రధానికి విముక్తి, శిక్ష పూర్తి కాకముందే ఎహుద్ విడుదల. సిరియాలో పేలిన కారు బాంబర్లు, 18 మంది దుర్మరణం. ఇండియాను చూసి చైనా వాత, భారీ ఉపగ్రహ ప్రయోగం ఫెయిల్.